నమస్తే, వెల్కమ్ టు ప్రజా వాయిస్. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వివిధ జిల్లాలలో వచ్చినటువంటి వార్తా కథనాలన్నీ చూసేటువంటి ప్రయత్నం చేద్దాం మన ప్రజా వాయిస్ పేపర్లో. అంతకంటే ముందు దయచేసి ప్రజా వాయిస్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరూ కూడా దయచేసి ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇక ప్రజా వాయిస్ దినపత్రికకు వెళ్తే మనకు ప్రతిరోజు కూడా ప్రజా వాయిస్ దినపత్రిక www.prajavoice.in మనకు అందుబాటులో ఉంటుంది గూగుల్లో. దీన్ని స్కాన్ చేసి కూడా డైరెక్ట్ వెబ్సైట్కి పోవచ్చు. అలాగే మీరు ప్రజా వాయిస్ దినపత్రికలో పనిచేయాలనుకున్నా, లేకపోతే ఈ సిరా చుక్కలో మీ కళాన్ని రాయాలనుకున్నా కూడా దయచేసి ప్రజా వాయిస్కి సంబంధించి 9849343720 నంబర్కి వాట్సాప్ ద్వారా మెసేజ్ పంపండి. ఇక మనకు రెండో పేజ్ నుంచి వార్తలు ఉంటాయి. ఇక రెండో పేజ్ నుంచి వార్తలు చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. ఈడుకే ఇక నదిలో స్నానానికి వెళ్ళి యువకుడు మృతి, సోమశిల విహారయాత్రలో విషాదం. నాగర్ కర్నూలు జిల్లా సోమశిల పర్యాటక ప్రాంతంలో విషాదం చోటు చేసుకుంది. ముగ్గురు స్నేహితులు కలిసి సోమశిలకు విహారయాత్రకు వెళ్ళి అందులో ఒకరు దుర్మరణం పాలయ్యారు. కృష్ణానదిలో స్నానం చేస్తూ ప్రమాదవశాత్తు నీటిలో మునిగిపోయిన భరత్ అనే యువకుడు ఆపస్మారక స్థితిలో వెళ్ళిపోయాడు. ఈ ఘటన ఆదివారం జరిగింది. వెంట ఉన్న స్నేహితులు తమ కారులో భరత్ను కొల్లాపూర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా అప్పటికే అతడు మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. భరత్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కొల్లాపూర్ ఏరియా ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. కుమారుడు మృతి చెందడంతో భరత్ కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయని చెప్పేసి స్నేహితులతో కలిసి నదిలో స్నానానికి వెళ్ళి ఆయన చనిపోవడం జరిగింది. చాలా వరకు చెరువులలో కానీ నదులలో కానీ ఇప్పుడు మొదలే వర్షాకాలం వాగులు అన్నీ కూడా వాగులన్నీ కూడా పారుతూ ఉంటాయి. దయచేసి ఎవరు కూడా చెరువులలో కానీ వాగు ప్రదేశాలకు కానీ వెళ్ళొద్దు. ఎందుకంటే వాగులు ప్రవహిస్తున్నటువంటి నేపథ్యంలో చాలా వరకు కూడా కొట్టుకుపోయేటువంటి అవకాశాలు కూడా మనకు కనిపిస్తూ ఉంటాయి. ఇక నిరుపేదలకు వరంలా ప్రజా ప్రభుత్వం, అర్హతున్న ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అమలు. సీఎం రేవంత్ రెడ్డి హయాంలోనే రాష్ట్ర అభివృద్ధి. ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేసిన టీపీసీసీ వైస్ ప్రెసిడెంట్ కొండేటి మల్లయ్య. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం నిరుపేదలకు వరంలా మారిందని టీపీసీసీ ఉపాధ్యక్షులు కొండేటి మల్లయ్య అన్నారు. నాగార్జున సాగర్ నియోజకవర్గం మాడుగుపల్లి గ్రామంలోని ధర్మాపురం, కన్నెక్కల్, గోపాలపురం గ్రామ పంచాయతీల్లోని వెంకటేశ్వర నగర్లలో ఆదివారం ఇందిరమ్మ ఇంటి నిర్మాణాల కోసం స్థానిక అధికారులు నాయకులతో కలిసి ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తామని, అయితే నిరుద్యోగులకు 60,000 ఉద్యోగాలు, ప్రతి పేదవాడికి ఇందిరమ్మ ఇల్లు, సన్నబియ్యం, అన్నదాతలకు రైతు భరోసా అందించారని అన్నారు. ప్రజా ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి చూడలేకనే ప్రజా ప్రభుత్వం చేస్తున్నటువంటి అభివృద్ధి చూడలేకనే కేటీఆర్, హరీష్ రావులు కాంగ్రెస్ పార్టీ సీఎం రేవంత్ రెడ్డిపై లేనిపోని ఆరోపణలు చేస్తూ కాలం గడుపుతున్నారని అన్నారు. 10 ఏళ్ల బీఆర్ఎస్ పార్టీ పాలనలో పేదవాడికి ఇండ్లు, ఒక్క రేషన్ కార్డు కూడా ఇవ్వలేని దుస్థితిలో రాష్ట్రాన్ని కేసీఆర్ పరిపాలించారని అన్నారు. రాష్ట్రం ఆర్థిక సంక్షోభంతో ఉన్న రైతులందరికీ ఏకకాలంలో రైతు భరోసా అందించి మరోసారి రైతులు పేద ప్రజల కోసం కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తుందని నిరూపితమైందని అన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మాజీ సర్పంచ్ సైదిరెడ్డి, PACS మరియు డైరెక్టర్ భాస్కర్ రెడ్డి, మాజీ సర్పంచ్ బోధ యాదయ్య, మాజీ ఎంపీటీసీ కొత్త దశరథ, గ్రామ శాఖ అధ్యక్షులు గద్దల శేఖర్, రామాంజిరెడ్డి, ప్రభాకర్ రెడ్డి, నిరంజన్ రెడ్డి, కొండ భాస్కర్, కొండేటి శంకర్, హౌసింగ్ జ్యోతి, గ్రామ కార్యదర్శులు హరికృష్ణ, నాగరమణి, ఇందిరమ్మ ఇంటి లబ్ధిదారుల యాదయ్య, కొండేటి శంకర్, రేణుక, వీరబోయిన నాగయ్య తదితరులు పాల్గొన్నారట. ఇక నిరుపేదలకు వరంలా ప్రజా ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్లకు శంకుస్థాపనల వెల్లుగా కొనసాగుతున్నది ప్రతి గ్రామాలలో. మరి ఇందిరమ్మ ఇల్లు అరువులకు వచ్చినాయా, లేకపోతే పార్టీ కార్యకర్తలకు వచ్చినాయా, లేకపోతే జోలె పట్టుకొని వాళ్ళకు వచ్చినాయా, లేకపోతే సార్ అని తిరిగేటోళ్ళకి వచ్చినాయా, మరి ఎవరికి వచ్చినాయా తెలియాలి ఈ ఇందిరమ్మ ఇండ్లు అనేది. మరి ఈ ఇందిరమ్మ కమిటీలు వేసారు కదా, ఆ కమిటీలలో ఉన్న వాళ్ళకి వచ్చినాయా, ఆ కమిటీలు ఏది చెప్తే వాళ్ళకి వచ్చినాయా ఇక తెలియాలి ఇందిరమ్మ ఇల్లు ఇచ్చేదాకా. శ్రీనిధి మహిళలకు ప్రమాద బీమా. మహిళ
కుటుంబానికి 10 లక్షల ప్రమాద బీమా వర్తింపు. ఇక శ్రీనిధి మేనేజర్ విక్రమ్ కుమార్ చెప్తా ఉన్నారు, స్వయం సహాయక సభ్యులైన మహిళలకు ప్రభుత్వం రూపాయలు 10 లక్షల వరకు ప్రమాద బీమా సదుపాయం కల్పిస్తుందని, ఈ పథకానికి మహిళా సంఘాల శ్రీనిధి మహిళలు అర్హులని శ్రీనిధి మేనేజర్ విక్రమ్ కుమార్ ఓ ప్రకటనలో తెలిపారు. ఇది బ్యాంకుల నుంచి రుణం తీసుకున్న మహిళా సంఘాల సభ్యులకు అదనంగా 2 లక్షల వరకు మాఫీ చేస్తుందని, ప్రమాదవశాత్తు మరణిస్తే 10 లక్షలు బీమా, సహజ మరణం పొందితే 2 లక్షలు అందిస్తుందని గ్రామీణ పట్టణ పేదరిక మహిళా సంఘాల మహిళలు ఈ శ్రీనిధి పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన అన్నారు. రోడ్డు ప్రమాదంలో బిజినపల్లి మండలం వట్టెం గ్రామానికి చెందిన చిట్టమ్మ మరణించగా ఆమెకు శ్రీనిధి నుండి 10 లక్షల బీమా వర్తించిందని ఆయన చెప్పారట. ఇక శ్రీనిధి ఊర్లల్లో కానీ సిటీలలో కానీ చాలా వరకు మహిళా సంఘాలకు సంబంధించినటువంటి గ్రూపులు, డాక్టర్లు శ్రీనిధి గ్రూపులని ఇలా ఉంటాయి. ఆ గ్రూపులలో ఉన్న సభ్యులకు ఎవరైతే ప్రమాదవశాత్తు కానీ చనిపోతే వాళ్ళకు 10 లక్షల బీమా అందిస్తుందని చెప్పేసి వీళ్ళు చెప్తా ఉన్నారు. అలాగే దాంతో పాటు అదనంగా 2 లక్షలు వాళ్ళ సంఘాల నుంచి ఇస్తే దానికి రుణమాఫీ కూడా చేసేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయని చెప్పేసి వాళ్ళు చెప్తా ఉన్నారు. ఇక రైతు రాజయ్యేది ఎన్నడు, విత్తనంతో మొదలై ఆత్మహత్యతో ముగుస్తున్న రైతు ఉన్న సాగు జీవితం. వర్షాలు కురవకపోయినా నేతల మాటలు జల్లు తగ్గడం లేదు. ముఖం చాటేసిన వరుణదేవుడు గోడు వెళ్ళు పోసుకుంటున్న రైతన్నలు. రైతు బాగుపడితేనే రాజ్యం బాగుపడుతుంది, రైతు లేనిదే రాజ్యం లేదనేది వాస్తవమే. కానీ అన్నదాతలకు గౌరవం దక్కే రోజెన్నడో. అయితే చర్చ మళ్ళీ తెరపైకి వచ్చింది. స్వతంత్రం వచ్చిన ఏడాదిన్నర దశాబ్దాలు గడుస్తున్నా వ్యవసాయ రంగం మాత్రం ఇంకా కుంగి స్థితిలోనే ఉంది. పాలకుల నిర్లక్ష్యం, వ్యవస్థ వైఫల్యం కారణంగా రైతులు నిత్యం ఆర్థిక భారంలో కొట్టుమిట్టాడుతున్నారు. ఇతర రంగాలు ప్రగతికి పుంజులు తన్నవి, అయితే వ్యవసాయ రంగం మాత్రం స్థిరంగా ముందుకు సాగలేకపోతుంది. పెట్టుబడులు పెరుగుతున్నా దిగుబడి తగ్గుతున్నా వాస్తవాన్ని పాలకులు పట్టించుకోవడం లేదు. వర్షాలపై ఆధారపడే సాగు పర్యవేక్షణ లేకపోవడం, నకిలీ విత్తనాలు, నాసరిక ఎరువులు రైతు నమ్మకాన్ని దెబ్బతీస్తున్నాయి. ఈ సీజన్లో తొలకరి వానలతో పంటలు సాగు చేయడాన్ని ప్రారంభించిన రైతులు ఆకాశం వైపు చూసి ఎదురు చూస్తున్నారు. వర్షం లేకపోవడంతో మొలకెత్తిన మొక్కలపై రక్షణ లేకుండా పోయింది. అయితే పెట్టుబడికి కనీసం ఫలితం కనిపించకపోవడంతో ఎన్నో కుటుంబాలు ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోతున్నాయి. రైతుల ఆత్మహత్యల పరంపర కొనసాగుతుండగా ప్రభుత్వం స్పందన మాత్రం కంటి తడువుగా మాత్రమే ఉంది. ప్రకృతి విత్తనాలు మరొక వైపు, పాలకుల వ్యవహార శైలి మరోవైపు అన్నదాతను మరింత నష్టాల్లోకి నెట్టేస్తుంది. రైతు బాగుపడితేనే రాజ్యం బాగుపడుతుందనే వ్యాఖ్యని పాలకులు నచ్చించుకునే ముందు ఆ రైతు బాసటగా నిలబడి నష్టాల్లో ఆదుకోవాలి. అప్పుడే వ్యవసాయానికి గౌరవం పెరుగుతుంది. లేదంటే అన్నదాత తన పొలం కూలీగానే ఉండిపోతాడనే మాట వాస్తవమే అని చెప్తాం. ఎత్తేడ్చిన యవసము రైతేడ్చిన రాజ్యము ఉండదు బాగుండదనే సామెత ఒకటి ఉన్నది. నిజంగా ఎద్దేడ్చిన యవసము రైతేడ్చిన రాజ్యం ఉండదు, ఆ రాజ్యం బాగుండదు. ఇప్పుడు ఎంతోమంది పాలకులు వస్తూ ఉంటారు, ఎన్నో పార్టీలు అధికారంలోకి వస్తాయి, ఎన్నో పార్టీలు అధికారం నుంచి వెళ్ళిపోతాయి. ఇంతమంది పార్టీలు అధికారంలోకి వచ్చినా ఇటు రైతన్న గోస మాత్రం ఆగడం లేదు. రైతన్న కళ్ళల్లో కన్నీళ్ళు ఆగడం లేదు. ఎందుకు? ఇటు నాసరికం విత్తనాలు, ఫర్టిలైజర్ షాపులు చేస్తున్నటువంటి మోసాలు, అటు ప్రకృతి వైపరీత్యాలు, దీన్ని ప్రభుత్వం రైతన్నని ఆదుకోవడం లేదు. దానికి ప్రతిరోజు, ప్రతిసారి, ప్రతి కాలం, ప్రతి సీజన్ రైతన్నల ఆత్మహత్య పరంపర కొనసాగుతూనే ఉంది. ఈ రోజున రైతన్న కంట్లల్లోకి వెళ్ళి కన్నీళ్ళు ఎప్పుడు రావు? ఈరోజు నా ప్రభుత్వం ఆదుకుంటుంది అనేటువంటి భరోసా వాళ్ళకు ఉంటే నా రైతన్న కళ్ళల్లోకి వెళ్ళి కన్నీళ్ళు రావు. ఈ రోజున ఏదైనా నాకేమైనా నా ప్రభుత్వం ఆదుకుంటుంది అనేటువంటి భరోసా రైతన్నలకు ఉంటే ఆయన గుండె ధైర్యంగా ఉంటాడు. ఈరోజు ఎంతోమంది, ఎన్నో ప్రభుత్వాలు రైతుల ఉసురు పోసుకుంటా ఉన్నాయి. రైతుల ఆత్మహత్యలు పరంపర కొనసాగుతుంటే దయచేసి ఏ ప్రభుత్వం వచ్చినా రైతన్నకు మాత్రం కళ్ళల్లో మాత్రం కన్నీళ్ళు ఆపడం లేదు, ఆత్మహత్యలు ఆగిపోవడం లేదు. ఇప్పటికీ ఇటు ఈసారి ఇంకా కొత్త ఏంటంటే ఆటో డ్రైవర్ల ఆత్మహత్యలు.
ఆటో డ్రైవర్ల ఆత్మహత్యలు 100కి పైగా పెరిగినాయి. ఇప్పటికి ఆటో డ్రైవర్ల ఆత్మహత్యలు, అప్పులు పెరిగి ఎటుపోతుందో ఏమో రాష్ట్రం అనేటువంటి స్థితిలో ఉన్నది. ఇక బొమ్మారెడ్డిగూడెం గ్రామస్తులు సంచలన నిర్ణయం, మద్యపానం నిషేధం విధిస్తూ తీర్మానం, ఉల్లంఘనలు అతిక్రమిస్తే ₹50,000 జరిమానాట. అబ్బా! సంగారెడ్డి జిల్లా చౌటకూరు మండల పరిధిలోని బొమ్మారెడ్డిగూడెం గ్రామంలో అనునిత్యం బెల్ట్ షాపుల ద్వారా మద్యాన్ని విక్రయించేవారు. దీంతో ఆ గ్రామస్తులు మద్యానికి బానిసై సమయపాలన లేకుండా, రాత్రి పగలు తేడా లేకుండా ఎక్కడ పడితే అక్కడ మద్యం తాగి మందుబాబులు చిందేస్తున్నారు. దీంతో మహిళలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇది గమనించిన ఆ గ్రామ యువజన సంఘాల నాయకులు అందరూ కలిసి ఆదివారం గ్రామంలో సమావేశం నిర్వహించి తీర్మానం చేశారు. తమ గ్రామంలో ఏ ఒక్కరు కూడా నేటి నుంచి మద్యం విక్రయించరాదని గ్రామంలోని యువజన సంఘాల నాయకులు తెలిపారు. ఎవరైనా ఉల్లంఘనను అతిక్రమిస్తే ₹50,000 జరిమానా విధించడం జరుగుతుందని యువజన సంఘం నాయకులు తెలిపారు. దీంతో గ్రామస్తులు అందరూ కలిసి ప్రతిజ్ఞ చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, యువజన నాయకులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారట. షబ్బాష్! ఆ గ్రామానికి హ్యాట్సాప్ చెప్పాలి. ఆ గ్రామ యువజన సంఘాల నాయకులకు హ్యాట్సాప్ చెప్పాలి. ఎందుకంటే వాళ్ళు యువజన సంఘాలు మీటింగ్ పెట్టుకొని, నా గ్రామం ఈరోజు మద్యపానంలో మునిగిపోతుంది, నా గ్రామంలో మహిళలు ఇబ్బంది పడుతూ ఉన్నారు, వీళ్ళు మద్యపానం తాగుతూ ఉంటే ఇబ్బంది పడుతున్నారని చెప్పేసి ఎక్కడికక్కడ బెల్ట్ షాపులు గ్రామంలో నిషేధించిరట. నిషేధించి ఎవరైనా ఈ నిషేధాన్ని ఉల్లంఘిస్తే, అతిక్రమిస్తే ₹50,000 జరిమానా విధిస్తారట. నిజంగా ఈ గ్రామం ఇంకో గ్రామాలకు ఒకటి బుద్ధి చెప్పాల్సినటువంటి విషయం. చాలా గ్రేట్. ముఖ్యంగా నార్మల్ పెద్ద మనుషులు కాదు, యూతే ఇటువంటి డిసిషన్ తీసుకుందంటే షబ్బాష్ అని చెప్పుకోవాలి. సంగారెడ్డి జిల్లాకు సంబంధించి ఏదేది చౌటకూరు మండలం అట, బొమ్మారెడ్డిగూడెం గ్రామం. షబ్బాష్. అమ్మా, రోగుల ప్రాణాలు గాల్లో, వైద్యురాలి ప్రాణాలు గేమ్లో. విధుల్లో నిర్లక్ష్యం, క్యాండీ క్రష్లో ఉత్సాహం, లైన్లో రోగులు, ఫోన్లో సిబ్బందులు. నాగర్ కర్నూలు జనరల్ ఆసుపత్రిలోని వచ్చే పేద రోగులకు వైద్యం అందించడంలో తీవ్ర నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తున్నాయి. అధికారులు పట్టించుకోకపోవడంతో కింది స్థాయి వైద్యాధికారులు సైతం తమకేమీ పట్టినట్లు ఎమర్జెన్సీ ఐసీయూ వార్డులోనూ తమ స్మార్ట్ ఫోన్లో క్యాండీ క్రష్ గేమ్ ఆడుతూ కాలక్షేపం చేస్తున్నారు. శనివారం రాత్రి సుమారు 8:40 ప్రాంతంలో ఆయా గ్రామాల నుండి పెద్ద ఎత్తున రోగులు వైద్యం కోసం వచ్చినప్పటికీ 2 మహిళా వైద్యులు వైద్యం అందిస్తున్నారు. మరో వైద్యురాలు తమ స్మార్ట్ ఫోన్లో క్యాండీ క్రష్ గేమ్ ఆడుతూ లీనమైపోయింది. క్యూ లైన్లో ఉన్నప్పటికీ సెక్యూరిటీ గార్డ్ ద్వారా రోగులను బయట నిలిపి తాను మాత్రం కాలక్షేపం చేస్తూ ఉండిపోయింది. మరి కొంతమంది కింది స్థాయిలో వైద్య సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తున్నా తనకేమి పట్టనట్లుగా వివరించడంలో పక్కనే ఉన్న రోగులు అవాక్కయ్యారు. రోగుల ప్రాణాల్లో గాల్లో, వైద్యురాలి ప్రాణాలు గేమ్లో అన్న చందంగా మారింది. ఆసుపత్రి సూపరింటెండెంట్ తరచూ ఆసుపత్రికి డుమ్మాలు కొడుతూ పర్యవేక్షణ చేయకపోవడంతోనే తన కింది స్థాయి వైద్యురాలు తీవ్ర నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తూ రోగుల పట్ల దురుసుగా ప్రవర్తిస్తున్నారని ఆరోపణ. ఇక గేమ్ ఆడితే ఏమైంది? ఆడుతూ పాడుతూ పని చేస్తుంటే అలుపు సొలుపేమున్నది, అలా ఆడుకుంటూ పని చేస్తున్నారు. సిగ్గన్ ఉండాలి. మీరు డాక్టర్లు అయ్యారంటే ఎంత చదివి డాక్టర్లు అవుతారు? రోగులు ఆడ క్యూలో నిలబడితే నువ్వు క్యాండీ క్రష్ గేమ్ ఆడతావా ఫోన్లా? ఒకసారి వీడియో చూడండి.
ఉమ్. ఇది ఆడుతూ పాడుతూ పని చేస్తుంటే అలుపు సలుపు ఏమున్నది అన్నట్టు మరి ఆమె పనికి ఎంతగానం భారమైందా ఆ పని అంతగానం భారమై బరువు అయిపోయిందా, టెన్షన్ రిలీఫ్ కోసం ఆమె ఆ గేమ్ ఆడుతుందా, మరి ఏంది ఇది? సూపరింటెండెంటు తరచుగా డుమ్మాలు కొడతా ఉంటే పర్యవేక్షణ లోపం, వీళ్ళ నిర్లక్ష్యం. అక్కడ సూపరింటెండెంట్ చక్కగా లేడు, క్లియర్గా అర్థమవుతుంది. సూపరింటెండెంట్ చక్కగా లేడు, వీళ్ళేమో నిర్లక్ష్యం వహిస్తూ ఉన్నారు. రోగుల పట్ల ఇంత నిర్లక్ష్యం వహిస్తే ఎందుకు నీకు ఆ డ్యూటీ బంద్ చేయి. అక్కడ ఉన్నటువంటి స్థానిక నాగర్ కర్నూలు డిఎంహెచ్ఓ గారు వీళ్ళకి మెమోలు జారీ చేస్తారా లేకపోతే తీసేస్తారా వీళ్ళని ఒక్కసారి చేయర్రి. ఇటువంటి వాళ్లకు బుద్ధి చెప్తేనే కానీ ఇంకొకరు ఇలా చేయడానికి భయపడతారు. మీరు డిఎంహెచ్ఓగా ఉంటే, నాగర్ కర్నూలులో డిఎంహెచ్ఓ ఉంటే దయచేసి కలెక్టర్ గారు డిఎంహెచ్ఓ గారు వీళ్ళ పని ఏందో చేయండి. వీళ్ళు ఇంతగానం రోగులకు ఆడ లైన్లో క్యూలో నిలబడితే వచ్చి మేము క్యాండీ క్రష్ గేమ్ ఆడుతున్నది ఫోన్లో, ఇగో ఇంత క్లియర్గా కనిపిస్తున్నది గేమ్. అంటే మీరు ప్రజలను ఏమనుకుంటుర్రు, అంత సులువుగా తీసుకుంటుర్రు? నీకు ఈ హాస్పిటల్ పనిచేయదు మేడం, మీరు దయచేసి మీ ఇంట్లో కూర్చొని ఫోన్లో కాకపోతే ఒక గేమ్ పీసీ తెచ్చుకొని క్యాండీ క్రష్ ఆడతారా, పబ్జీ ఆడతారా, ఫ్రీ ఫైర్ ఆడతారా, మీ ఇష్టం, ఇవన్నీ ఆడుకోర్రి. హాస్పిటల్ రాకుర్రి, మీరు దయచేసి రాకుర్రి. ఇటువంటి గేమ్స్ ఆడడానికి ఇంకేమైనా చేయడానికి మీరు రాకుర్రి హాస్పిటల్లకు. రోగాలని నయం చేసేటట్టు అయితేనే రండి, లేకపోతే బంద్ చేసి ఇంట్లో కూర్చోర్రి, లేకపోతే బయట ఇంకో ప్రైవేట్ దవాఖానా పెట్టుకోర్రి. ప్రభుత్వ హాస్పిటల్లోకి రాకుర్రి మీరు. దయచేసి డిఎంహెచ్ఓ గారు మీరు ఉంటే గనక వీళ్ళకి ఇంకో ఈ మెమోలు జారీ చేస్తారా, ఇది ఏందో ఒక్కసారి చూసి వీళ్ళపైన చర్యలు తీసుకోర్రి. తీసేయరు, ఇట్లాంటి వాళ్ళని తీసేస్తేనే ఇంకొకరికి బుద్ధి వస్తుంది, భయపడతారు. ఇక న్యాయవాదుల రక్షణకు చట్టం చేయండి, సీఎంకు హైకోర్టు అడ్వకేట్స్ అసోసియేషన్ వినతి. కక్షిదారులకు న్యాయం చేయడం కోసం పోరాడుతున్న న్యాయవాదులపై ఇటీవల దాడులు పెరిగిపోతున్న నేపథ్యంలో అడ్వకేట్స్ ప్రొటెక్షన్ యాక్ట్ను తీసుకురావాలని హైకోర్టు అడ్వకేట్ అసోసియేషన్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తుంది. ఆ సంఘం అధ్యక్షుడు ఏ జగన్ ఆధ్వర్యంలో కార్యవర్గ సభ్యులు సీఎం రేవంత్ రెడ్డిని కలిసి వినతి పత్రం అందజేశారు. అడ్వకేట్స్ హౌసింగ్ కోఆపరేటివ్ సొసైటీ 50 ఎకరాల స్థలం కేటాయించాలని హైకోర్టుకు అడ్వకేట్ అసోసియేషన్ ఏటా రూపాయలు 5 కోట్లు ఇవ్వాలని కోరారు. మరియు జూనియర్ న్యాయవాదులకు స్టెఫండ్ ఇవ్వాలని కాంగ్రెస్ ప్రభుత్వం హామీ ఇచ్చిన మేరకు న్యాయవాదుల సంక్షేమానికి రూపాయలు 100 కోట్లు కేటాయించాలని కోరారు. 2019 తర్వాత నమోదు అయిన న్యాయవాదులకు హెల్త్ కార్డ్స్ అందజేయాలని కోరారు. సీఎంను కలిసిన వారిలో హైకోర్టు అడ్వకేట్స్ అసోసియేషన్ కార్యదర్శి కాజా విజారత్ అలీ తదితరులు పాల్గొన్నారట. ఎస్, ఎంపీ రఘునందన్ రావుకు మళ్ళీ బెదిరింపు కాల్. ఎంపీ రఘునందన్ రావుకు ఆదివారం మళ్ళీ బెదిరింపులు వచ్చాయి. తమ బృందాలు హైదరాబాద్లో ఉన్నాయని, దమ్ముంటే కాపాడుకోవాలని దుండగులు సవాల్ చేశారు. దీనిపై రఘునందన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. 2 రోజుల క్రితం యశోద హాస్పిటల్లో కాలికి ఆపరేషన్ చేయించుకొని రఘునందన్ విశ్రాంతి తీసుకుంటున్నారు. ఆదివారం మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో 9489556347 7365035440 నంబర్ల నుంచి తనకు బెదిరింపులు వచ్చాయని ఆయన పోలీసులకు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ మావోయిస్ట్ కమిటీ ఆదేశాల మేరకు తనను చంపడానికి 5 బృందాలు రంగంలోకి దిగినట్లు వారు హెచ్చరించారని పేర్కొన్నారు. తమ సమాచారం దొరకదని, తాము ఇంటర్నెట్ కాల్స్ వాడుతున్నామని, ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టపోమని బెదిరించారని ఆయన వివరించారు. ఆపరేషన్ కగార్ను ఆపాలని డిమాండ్ చేశారని రఘునందన్ వెల్లడించారు. కాగా ఇటీవల గుర్తు తెలియని వ్యక్తుల నుంచి పలుమార్లు రఘునందన్కు బెదిరింపులు వచ్చాయి. దీనిపై ఆయన డీజీపీతో పాటు సంగారెడ్డి, మెదక్ ఎస్పీలకు ఫిర్యాదు చేయగా అదనపు భద్రత కల్పించారట. రఘన్నకు మొన్న కూడా ఫోన్లు వచ్చినాయి, మరియు ఇప్పుడు కూడా నిన్న ఫోన్లు వచ్చినాయంట. ఆయన కాలికి ఆపరేషన్ చేసుకొని హాస్పిటల్లో రెస్ట్ తీసుకుంటుంటే ఆయనకు 2 నంబర్ల నుంచి ఫోన్ చేసి ఆంధ్రప్రదేశ్ మావోయిస్ట్ కమిటీ నుంచి మేము కాల్ చేస్తూ ఉన్నాం, దాదాపు 5 బృందాలు మీకోసం ఉన్నాయి, మిమ్మల్ని త్వరలో చంపేస్తామని చెప్పేసి కూడా వాళ్ళు బెదిరిస్తూ ఉన్నారట. దీనిపైన రఘన్న డీజీపీకి కానీ వీళ్ళకు ఫిర్యాదు చేసి సంగారెడ్డి, మెదక్ సంబంధించినటువంటి వాళ్ళకి ఫిర్యాదు చేసిండు. ఆపరేషన్ కగార్ను ఆపాలని చెప్పేసి వాళ్ళు డిమాండ్ చేస్తూ ఉన్నారంట. 2 సార్లు రఘన్నకే ఫోన్ చేశారు.
ఇక ఫారెస్ట్ క్లియరెన్స్ రాకున్నా శంకుస్థాపన చేయడమా, 17 నెలలకు పైసలు కట్టి గొప్పలు చెప్పుకుంటుండ్లు, కాలయాపనకు శిక్ష ఎవరు భరించాలో చెప్పాలి, మంత్రి స్థాయి మరిచి మాట్లాడడం విడ్డూరమే, మోసం చేయడం ఎమ్మెల్యేకు వెన్నతో పెట్టిన విద్య, మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధుకర్ ఫైర్. ఇక పెరుగుతున్న భజన బ్యాచ్, సోషల్ మీడియాలో జోకుడు ఎక్కువ, పైసకు పనికిరానోళ్ళు గొప్పలు చెబుతూ పబ్బం, పదవుల వారికే డబ్బులు వారికే, ప్రజాప్రతినిధుల అధికారుల చుట్టూ జపం. ఐనవోలు మండలంలో జోకుడుగాన్లు రాజ్యం నడుస్తున్నది, ప్రజాప్రతినిధులు అధికారుల చుట్టూ తిరుగుతూ భజన చేయడమే వీళ్ళ దినచర్యగా మారింది. వివిధ స్థాయి అధికారుల పేర్లను లాగుతూ పబ్బం గడుపుతున్నారు. మండలంలో నిజాయితీగా పనిచేసే కొంతమంది అధికారులు వీరి చేష్టల వల్ల అబాసుపాపాలు అవుతున్నారు. అయితే వీరి ఆగడాలను అధికారులు సామాన్యులు తలల్లా పట్టుకొని కూర్చోవడం మినహా వేరే దారి లేకుండా పోయింది. ప్రజాప్రతినిధులకు ఈ విషయం తెలిసిన తమను జోకేవారు ఉండాలి కాబట్టి వీరి ఆగడాలను చూసి చూడనట్లు మిన్నకుండిపోవడం వల్ల నిజాయితీగా పనిచేసే ప్రభుత్వ సిబ్బంది సామాన్య జనం నిందలు పడాల్సిన అవసరం వస్తుందని చెప్పేసి వాపోతున్నారు. అయితే ఈ జోకుడుగాన్ల వల్ల సమాజానికి ఉపయోగం మాత్రం లేదు, కానీ మా వెంట ప్రజాప్రతినిధులు అధికారులు ఉన్నారు, మేము ఏది చెబితే అదే జరుగుతుందంటూ అమాయక ప్రజలకు పీక్కు తింటున్నారు. సోషల్ మీడియాలో వాట్సాప్, ఫేస్బుక్లో వీళ్ళ జోకుడు అరాచకాలు మితిమీరిపోతున్నాయి. పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ప్రజాప్రతినిధుల ఫోటోలు సోషల్ మీడియాలో అప్లోడ్ చేయడం ద్వారా గొప్పలతో జీవితం సాగిస్తున్నారు. ప్రజాప్రతినిధులు చొరవ చూపాలని, భజన బ్యాచ్ని కట్టడి చేయాలని. భజన బ్యాచ్ని ఎట్లా కట్టడి చేస్తారట? భజన బ్యాచ్ని ఎట్లా కట్టడి చేస్తారు? వాడు సంపాదించుకోవాలి, వాడు సంపాదించుకోవాలి కాబట్టి అంగిల్ జింపుకొని ఓనికి భజన చేస్తేనే, ఓనికి తాళాలు కొడితేనే వానికి పైసలు వస్తాయి. మనకి ఏడుంది మనకు? ఆ జోకుడు గాన్లు ఆడ జోక్తనే కదా ముళ్ళ నింపుతుంది, మూట నింపుతుంది. ఇట్లా ముల్లే మూట నిండాలంటే ఆడ జోకుడు గాన్లకు ఏం చేయాలి? జోకాలి, ప్రజాప్రతినిధులను జోకాలి, వాళ్ళని జోకాలి, వీళ్ళని జోకాలి. కరెక్ట్ తక్కెడ పెట్టి జోక్తేనే ఈ జోకుడు గాన్లు తయారవుతారు. ప్రజాప్రతినిధులను జోక్తేనే, తక్కెడ పెట్టి జోక్తే ఈడ ముళ్ళ నిండుతుంది, ఈడ మూట నిండుతుంది. ఈ మూట ముళ్ళలు నిండితే ఎంటకేసుకుంటారు పైసలు. వాళ్ళకి ఏమొస్తున్నాయి అన్న జీతాలు? టైంకి వస్తలేవట, అందుకే జోకుతున్నారు. జోకని ఎన్ని రోజులు జోకుతారో, సిగ్గు శరం ఎటువంటి ఏమి లేకుండా జోకుతారు కాబట్టి నడుస్తున్నది. పూరా భజన బ్యాచ్. తెలంగాణ రాష్ట్రంలో భజన బ్యాచ్ ఎక్కువైపోయింది, జోకుడుగాన్లు ఎక్కువైపోయారు. ఈడ నాయకులను జోకాలే, వాళ్ళని జోకాలే, ముల్లెలు మూటలు నింపుకోవాలి, సామాన్య ప్రజలను పీక్క తినాలి. ఇదే లక్ష్యంగా వివరిస్తూ ఉన్నారు తెలంగాణ రాష్ట్రంలో. కనీసం సిగ్గు శరం ఎటువంటివి లేవు జోకుడుగాన్లకు. ముఖ్యంగా రిజర్వేషన్లు అమలు చేయకపోతే కాంగ్రెస్ బీజేపీ పార్టీలకు తగిన బుద్ధి చెప్తాం. 10 ఏళ్లలో బీసీలను పాతాళానికి తొక్కిన బీఆర్ఎస్ బీసీల నాయకత్వం వహించాలి. బీసీ ఇంటలెక్చువల్ ఫోరం చైర్మన్ టి చిరంజీవులు హెచ్చరికనట. మంచిర్యాలకు సంబంధించి మున్నూరు కాపుల విద్యార్థులకు ఉచిత నోట్బుక్స్ పంపిణీ. టీమ్ V4U ఫౌండేషన్ ఆధ్వర్యంలో సేవా కార్యక్రమం. సికింద్రాబాద్ మున్నూరు కాపు సంఘం కార్యాలయంలో టీమ్ V4U ఫౌండేషన్ ఆధ్వర్యంలో మున్నూరు కాపు కులానికి చెందిన పేద విద్యార్థులకు ఉచిత నోట్బుక్స్ పంపిణీ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ఫౌండేషన్ చైర్మన్ సుంకరి భానుమతి, ప్రధాన కార్యదర్శి శుంకర రామ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయగా ముఖ్య అతిథులు పాల్గొని మున్నూరు కాపు సంఘంలో పిల్లలకు పుస్తకాలు పంపిణీ చేసిరట. రైట్, ఇవి ప్రజావాయిస్కి ఏళ్లనాటి శనిపోయింది, కన్యారాశి టైం వచ్చింది. యువతను విశేషంగా ఆకట్టుకున్న సినిమా ఈ నగరానికి ఏమైంది? ఈ సినిమా సీక్వెల్ కోసం సినీ ప్రియులంతా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న నేపథ్యంలో ఎట్టకేలకు సీక్వెల్కు సంబంధించిన అధికారిక ప్రకటన వచ్చేసింది. అయితే టైటిల్తో సీక్వెల్స్ని మేకర్స్ అనౌన్స్ చేశారు. అయితే ఫస్ట్ పార్ట్లో నటించిన విశ్వక్సేన్, సాయి సుశాంత్ రెడ్డి, అభినవ్ గోమటం, వెంకటేష్ కాకుమాన ఈ సీక్వెల్ను
కూడా హంగామా చేయనున్నారట. దానికి సంబంధించిన ఫోటో. ఇక క్రేజీ కాంబినేషన్ షో కన్నప్ప విజయంతో మంచి జోష్ మీద ఉన్నారు హీరో మంచు విష్ణు. అయితే కెరీర్ పరంగా ఆయనకు మరో విజయం ఎంతైనా అవసరం. అందుకే తన నెక్స్ట్ సినిమా వైపు దృష్టి సారించాలా ఆయన. తన తదుపరి సినిమా పూర్తి కమర్షియల్ ఎంటర్టైనర్గా ఉంటుందని ఇప్పటికే ప్రకటించారు మంచు విష్ణు. తాజా సమాచారం ప్రకారం మంచు విష్ణు నెక్స్ట్ చిత్రానికి నటుడు స్టార్ కొరియోగ్రఫీ మరియు ప్రభుదేవ్ దర్శకత్వం వహిస్తారని తెలుస్తుంది. నువ్వొస్తానంటే నేను వద్దంటానా, పౌర్ణమి, శంకర్ దాదా జిందాబాద్ చిత్రాలతో దర్శకుడిగా తెలుగు ప్రేక్షకులకు చేరువయ్యారు ప్రభుదేవ్. హిందీలోనూ ఆయన కొన్ని చిత్రాలకు దర్శకత్వం వహించారు. డైరెక్షన్ విషయంలో కాస్త గ్యాప్ తీసుకున్న ఈ స్టార్ కొరియోగ్రాఫర్ మంచు విష్ణు సినిమాతో మళ్ళీ తిరిగి మెగా ఫోన్ పట్టుకోనున్నారు. అయితే ఇంకా పేరు నిర్ణయించని ఈ సినిమా పూర్తి వినోదాత్మకంగా ఉంటుందని తెలుస్తుంది. 24 ప్రైమ్స్ ఫ్యాక్టరీ సంస్థ నిర్మించే ఈ చిత్రం షూటింగ్ ఏడాదే మొదలు కానుందట. ఈ ఏడాది మొదలు కానుందంట. ఇక 2 ఏళ్ల పాటు ఇక్కడే. పెళ్లి తర్వాత కెరీర్ పరంగా కాస్తంత నెమ్మదించిన అందాల భామ కీర్తి సురేష్ ఇప్పుడు మళ్ళీ స్పీడ్ అందుకున్నారు. కోలీవుడ్లో 2 సినిమాలకు సైన్ చేసిన ఈ మహానటి టాలీవుడ్లోనూ 2 సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారంట. వాటిలో ఒకటి విజయ్ దేవరకొండ రౌడీ జనార్దన్ కాగా, రెండోది నితిన్ ఎల్లమ్మ. 2 దిల్ రాజ్ సినిమాలే కావడం విశేషం. కీర్తి సురేష్ మహానటిలో విజయ్ దేవరకొండ ఆంటోనీ అనే జర్నలిస్ట్గా నటించారు. అయితే కీర్తి సురేష్తో కాంబినేషన్ సీన్స్ మాత్రం ఆ సినిమాలో ఉండవట. దానికి సంబంధించినటువంటి విషయం. ఇక ఔత్సాహికుల సినిమా కళ నిజం చేసేందుకు దిల్ రాజ్ డ్రీమ్స్ అట. జిల్లాలకు సంబంధించినటువంటి వార్తలు ఇవి. దయచేసి ప్రజా వాయిస్ ఛానల్ని దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్రతిరోజు ప్రజా వాయిస్ దినపత్రికలో మీ ముందు కొత్త కథనాలు తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తాం. దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చూస్తూనండి ప్రజా వాయిస్. నేను మీ పవన్. థ్యాంక్ యూ.